2026 అనేది పార్లమెంట్ చరిత్రలో ఒక బ్లాక్ డే అనాలి. దుర్దినం. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షం అంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి కోపం భారతీయ జనతా పార్టీ మీద ఉన్న, నరేంద్ర మోడీ మీద ఉన్న అది వేరు. కానీ యావత్ భారతదేశ మహిళా లోకాన్ని మీద మరి వాళ్ళ మీద ఏదో కక్ష కట్టినట్టుగా కనపడలేదు. మహిళలను వంచిన దినము నిన్న. ఎన్నో ఏళ్ళుగా దాదాపు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు మహిళలు. కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. మహిళలకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం చట్టసభలలో దొరుకుతుందని ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఫెయిల్ అయింది. అది ఎవరి వల్ల? కాంగ్రెస్ పార్టీ వల్ల. దాని మిత్రపక్షాలు ఏవైతున్నాయో టీఎంసీ, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ ఇవి అన్నీ కలిసి మహిళలకు వ్యతిరేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లును మరి ఓడగొట్టడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గం నడిబొడ్డున పరకాల పట్టణ భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మరి దిష్టి బొమ్మను దహనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ ప్రమాణాలను తూర్పారబట్టడానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టినాం. ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినప్పుడే డీలిమిటేషను మరియు సీట్ల పెంపు అనేది అయిన తర్వాతనే రిజర్వేషన్ బిల్ అని క్లబ్ చేసి ఉన్నది. కాబట్టి ఆ యొక్క క్లాజును తీయాలి. ఎందుకంటే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు, ఈ యొక్క జనాభా గణన కావచ్చు, ఇవి లేట్ అవుతూ ఉన్నది. 2029లోగా ఈ మహిళల యొక్క రిజర్వేషన్ అమలు కావాలంటే దాని యొక్క చట్ట సవరణ చేసేటట్టు అవసరం ఉన్నది. కాబట్టి అని చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడితే మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలవక కాదు, నిద్ర చెప్తాం, నిద్ర నటించడం నేను చెప్తామా? ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలియక కాదు కదా, కావాలనే మహిళల మీద ఎప్పటికీ కూడా వాళ్లకు ప్రేమ లేదు, శ్రద్ధ లేదు, వాళ్ళ మీద నిబద్ధత లేదు. మహిళలు ఈ సమాజంలో అభ్యున్నతి కావాలని, ఈ సమాజంలో వాళ్ళకు సాధికారత లభించాలని కానీ, వాళ్ళకు నాయకత్వం లభించాలని కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కోరుకోలేదు. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మహిళలను వంచిస్తూనే ఉన్నది. మహిళలను ఇంటి ముందేలాగానే చూస్తున్నది. అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినాక మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతున్నది. బేటీ బచావో, బేటీ పడావో, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి స్వచ్ఛ భారత్ కింద లాట్రిన్ బాత్రూమ్లు కట్టడం కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను మహిళల పేరు మీద కేటాయించడం కావచ్చు, ఫ్రీ రేషన్ ఇచ్చడం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఉజ్వల యోజన పథకం కింద ఇచ్చిన గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ మహిళా సాధికారిత దిశగా, స్వావలంబన దిశగా, మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మహిళా బిల్లును పైకి తీసుకొచ్చి దానికి సానబెట్టి మహిళలను చట్టసభలలో కూడా చూడాలి. దేశ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలు 50% వాళ్ళు డిజర్వ్, కనీసం 33% అన్న రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని, ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఎంతో ఆలోచించి 2023లో ప్రవేశపెట్టి దాన్ని ఈరోజు అమలుపరచడానికి చట్ట సవరణ చేసే బిల్లును ప్రవేశపెడితే ఒక కుట్రపూరితమైన విధానంతో 2/3 మెజార్టీకి తక్కువగా అయ్యేటట్టు ఓటింగ్ చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు దేశ ప్రజలందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలను ఈరోజు ఎండగట్టడానికే పరకాల పట్టణ నడి బొడ్డులో పరకాల భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం
మరి వెలుగుతున్నది. ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. ఈ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో తుడిచిపెట్టినంత వరకు మహిళలకు భవిష్యత్తు లేదు. మేమేదో ఓడిపోయినందుకు ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడేది లేదు. వి విల్ ఫైట్. మేము పోరాడతాం. ప్రజల మధ్యలో ఉండి ప్రజల ముందు పెట్టుకొని మహిళల కోసం. మాకు తెలుసు ఈరోజు కుటుంబం బాగుండాలన్నా ఇంట్లో అమ్మ, చెల్లె, భార్య వీళ్ళందరి సహకారం, ఆశీర్వాదంతోనే కుటుంబాలు ముందుకెళ్తాయి. కాబట్టి మహిళా శక్తి ఏంటిదో చూపించడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తూర్పారబడుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, బీజేపీ.